నా పేరు రాహేలు. ఖమ్మం జిల్లా అర్బన్ మండలం అల్లీపురం గ్రామం. మా దళితులకు వచ్చేసి ఇక్కడ అన్యాయం జరుగుతుందండి. ఇక్కడ టీటీపీ దేవస్థానం కట్టాలనేసి దళితుల భూమి తీసుకోవాలనేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రభుత్వం నుంచి వచ్చిందని అంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎట్లా వచ్చిందండి? ఇప్పుడు పండించుకొని తినమని ఇచ్చారు భూమి. మళ్ళీ ఆ దళితుల కానించి మీరు లాక్కుంటే మేము ఏం కావాలి చెప్పండి? మీరు మాకు ఇచ్చినప్పుడు ఇదంతా చెట్లు గుట్లు మేము బాగు చేయించుకున్నాం, మీకు రోడ్లు వేసినాం అంటే మేము కలెక్టర్ గారిని కలిసినామండి. దీని గురించి కలెక్టర్ గారిని కలిసినప్పుడు కలెక్టర్ గారు ఏమన్నారంటే, ఏమైందమ్మా మీకు చుట్టూ రోడ్లు వేసాం, డెవలప్మెంట్ చేసాం, మీకు అరెకరం ఉన్నోళ్ళకి 300 గజాలు 150 గజాలు ఇస్తాం, ఎకరం ఉన్నోళ్ళకి 300 గజాలు ఇస్తాం, మీకు అమ్ముకున్నా రేపు దానికి పట్టా చేసి ఇస్తే డబ్బులు వస్తాయి కదా అని అంటే, ఇప్పుడు మేము డబ్బులు తినలేము కాండి, కడుపుకి డబ్బులు తినలేము కానీ పంట పండించుకొని అయితే తినగలుగుతుంగా. అరెకరం మీద వచ్చేసి 3 కుటుంబాలు 4 కుటుంబాలు ఉన్నాయి మాయి. మరి మేము ఆ పంట పండించుకొని తినాలా? వచ్చే 2 పంటలు పడుతున్నాయి. 2 పంటల మీద అంటే ఒక పంట మా ఇంట్లో తినటానికి, ఒక పంట మా పిల్లల చదువు గురించి అటు ఇటు మాకు ఖర్చులకి వాటికి ఇటుకి వినియోగిస్తాం. అలాంటిది ఇప్పుడు మరి చాలా మంది అంటే బట్టి విక్రమార్క గారిని 2 సార్లు కలిసినాం, మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసినాం, అందరి అధికారులు మేము కలిసినాం, ఎంఆర్ఓ గారిని కలిసినాం, ఆర్డీ గారిని కలిసినాం. ఎక్కడికి పోయినా మాకు న్యాయం జరగట్లేదండి. ఏంటి మా పరిస్థితి అసలు? మా రాత్రి కూడా మంత్రి గారు, మన ఖమ్మం జిల్లా మంత్రి గారు తుమ్మల గారిని కూడా కలిసినాం. ఏంటమ్మా మీ బాధ అని, సార్ ఒక్క మాట సార్ మీతో మాట్లాడాలి సార్ అని మేము ఎంత కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకొని, సార్ కొంచెం స్పందించండి సార్ అన్నా కూడా తుమ్మల గారు కనీసం మా ముఖం చూడుకోకుండా మా కాగితం తీసుకోవటానికి కూడా ఆయన స్పందించలేదు సార్. ఇది ఏంటంటున్నావు ఈ అన్యాయం? అంటే నువ్వు ఒక మంత్రివి కాబట్టి, నువ్వు భూశాఖ మంత్రివి, నువ్వు ఆగి మాట్లాడాలా? మీ పక్కన గన్మేన్లు నెట్టేసినా కూడా ఏంటమ్మా మీ పరిస్థితి, ఏంటమ్మా మీ ఇబ్బంది అని అడుగు ఒక మంత్రి గారికి ఉంటుంది. ఈరోజు నువ్వు ఎందుకు అట్లా పోతున్నావు అని మేము అడుగుతున్నాం. మా సమస్య మీరు పట్టించుకోరా? ఇంకా ఎక్కడికి తిరగాలి మేము? ఇక్కడ మొత్తం సర్వేలో దవసలాపురం రెవెన్యూలో ఆ సర్వే 408 సర్వే నెంబర్ మీద 96 ఎకరాలు మొత్తం ల్యాండ్ ఉంది. 96 ఎకరాలలో ఈ దళితుల భూమి 20 ఎకరాల భూమే కావాలా మీకు? మరి మిగతాదంతా ఎడిపోయింది. 76 ఎకరాలు ఉంది. ఇంకా 76 ఎకరాలు యాడుంది? రోడ్డుకి ఎన్ని ఎకరాలు పోయింది? అవన్నీ సర్వే చేశారా మీరు? తేండి మీ భూదేండి, మీరు ఖాళీ చేయాలి, అసలు ఇక్కడ ఉండొద్దు, మీకేం అధికారం లేదు అని అంటే మేము ఈరోజు రోడ్డును పడుతున్నాం. ఒక్కటే నిర్ణయించుకుంటున్నాం ఈ మీడియా మిత్రుల ద్వారాగా, ఒక్కటే మేము అధికారులకు నిర్ణయించుకుంటున్నాం. దయచేసి మా బాధను ఆలకిచ్చి మా భూముల జోలికి రాకుండా మమ్మల్ని ప్రశాంతంగా ఇట్లా వదిలేయండి. మేము భూములు మేము పండించుకొని తినేటట్లుగా మాకు కల్పించమని ఉపాధి మేము కోరుకుంటున్నాం.